నీట్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినట్టుగానే డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. డిఎస్సిలో అనర్హులకు ఉద్యోగాలిచ్చి నారా లోకేష్ కోట్లాది రూపాయలు దండుకున్నారని భూమన ఆరోపించారు. డిఎస్సి పరీక్షల నిర్వహణ కూడా నీట్ పరీక్షలకు ఏమాత్రము కూడా తీసిపోకుండా పూర్తి అవినీతిమయమై కేవలం ఈ ప్రభుత్వం యొక్క అనుకూలులకు ఉద్యోగాలు ఇవ్వటం కోసమనే పరీక్షలు నిర్వహించటం, పరీక్షల్లో వాళ్ళెవరికి పాస్ మార్కులు వేసి సెలెక్ట్ చేయాలనుకున్నారో వాళ్లనే సెలెక్ట్ చేయటము, అర్హత కలిగినటువంటి వాళ్ళకందరికీ కూడా మొండి చెయ్యి చూపించటము. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున తన నిరసనను వ్యక్తం చేయటము, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన గొంతును వినిపించినా ఏ మాత్రము కూడా ఖాతరు చేయకుండా ఇక్కడ విద్యామంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు తను చేసిందంతా కూడా న్యాయమని, పూర్తి పారదర్శకతతో చేశామని పచ్చి అబద్దాలు చెబుతూ ఒక్కొక్క ఉద్యోగాన్ని దాదాపు 30-40 లక్షల రూపాయలకు అమ్మేసి స్పోర్ట్స్ కోటాలో అయితే మరింత దారుణంగా సెలక్షన్స్ చేసి ఈ రోజున మేము సచ్యులము అని చెప్పుకుంటున్నటువంటి లోకేష్ గారు మీ ప్రభుత్వంలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది కనుకనే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి యువజన దళాలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయాల ముందర ధర్నాకు దిగుతున్నాయి. మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఇంత అవినీతి పరమైనటువంటి డిఎస్సి నిర్వహణ చేశారు కాబట్టి, ఈ అవినీతిలో కోట్లాది రూపాయలు దండుకున్నారు కాబట్టి, అర్హులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారు కాబట్టి, మీరు అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ తప్పు చేశాడు, ఇక్కడ లోకేష్ అనే విద్యా మంత్రి అవినీతిమయం చేశాడు. ఈ తప్పు కంటే అవినీతిమయం అత్యంత తప్పిదము కాబట్టి బాధ్యత వహించి నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.